హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పొగడూరు వంటలు ఫ్రమ్ మెక్కల భువనేశ్వరి. ఈరోజు నేను చేయబోతున్నది హెల్తీ అండ్ టేస్టీ మిల్ మేకర్ రైస్. దీనికి కావాల్సిన పదార్థాలు: మిల్ మేకర్ 1 కప్పు, పచ్చిమిర్చి, మిరియాలు, రాతి పువ్వు, లవంగాలు, యాలకులు, చెక్క, పలావాకు, కసూరి మేతి, స్టార్ అనానస్ మరియు వెల్లుల్లి, అల్లం, నెయ్యి, ఆయిల్, ఆలు, ఎర్రగడ్డలు, టొమాటో, గరం మసాలా, పసుపు, కారం, రాళ్ళ ఉప్పు, బియ్యం 1/2 కేజీ అండి. ముందుగా మనం వెల్లుల్లి మరియు అల్లంని ఈ విధంగా పొట్టు తీసి పక్కన పెట్టుకుందాము. కడిగి ఎర్రగడ్డల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాము. తర్వాత టొమాటోను, ఎర్రగడ్డల్ని ఈ విధంగా పొడుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బియ్యంని నీట్గా కడిగి నానపెడదాము. ఒక 1/2 అవర్ అండి, చాలా బాగుంటుంది బియ్యం కడిగి చేయడం వల్ల. ఇప్పుడు మిల్ మేకర్ చిన్న సైజు తీసుకున్నాను కాబట్టి చల్ల నీళ్ళలోనే నానపెట్టవచ్చండి. మనకి వేడి నీళ్ళు అనేది అవసరం ఏం లేదు. ఒక 10 to 15 మినిట్స్ నానితే బాగా మెత్తబడతాయి అవి. ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి మరియు అల్లం ముక్కల్ని దరదరగా మిక్సీ చేసుకుందాము. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనం చూడండి ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోకి ఇప్పుడు మనము ఒక 6 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. నెయ్యి ఒక 2 స్పూన్లు, 6 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేడైన తర్వాత ఇందులోకి పలావాకులు మరియు స్టార్ అనానస్, లవంగాలు 4, మిరియాలు ఒక 10, చెక్క ఒక 2 ఇంచులు, యాలకులు 4, రాతి పువ్వు ఒక 2-3 తీసుకుందాం. ఇప్పుడు యాలకుని పీస్ చేసి దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు కస్తూరి మేతి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టినటువంటి ఎర్రగడ్డలు వేసుకుందామండి. పొడవుగా కట్ చేసి వేసుకోవాలి మనము. ఎర్రగడ్డలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలపాలి బాగా. ఇందులోకి చిన్నగా కట్ చేసి తొక్క తీసినటువంటి ఆలుని వేసి బాగా మిక్స్ చేద్దాం. కొంచెం ఆలు మెత్తబడిన తర్వాత టమాటో వేద్దాం. చూడండి ఇప్పుడు అంతా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం మిల్ మేకర్ని నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ నీళ్ళని పిండేసి ఒక ప్లేట్లో తీసుకుందామండి. నీళ్ళని నీట్గా పిండుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు కొంచెం లావు అవుతున్నాయండి ఇవి, నీళ్ళలో వేసి పెట్టింటాం కదా అందుకు. ఇప్పుడు వీటిని తీసి మనం కుక్కర్లో వేసుకుందాం. మిల్ మేకర్లు కలిసేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. దీనంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు పసుపు, కారం 1 స్పూన్ సరిపోతుందండి మనకి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ దీన్ని మిక్స్ చేసుకుందాం బాగా. ఇందులోకి మనం 1.5 స్పూన్ అంతా ఉప్పు వేసుకుందాము, సరిపోతుందండి మనకి. చూడండి మనము గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాము, ఎందుకంటే మనకి మసాలా అనేది మిల్ మేకర్కి బాగా పడుతుంది, లేకుంటే అవి చప్పగా ఉంటాయండి తిన్నప్పుడు. చూడండి ఇప్పుడు మూత తీసేసి పెట్టినటువంటి బియ్యంని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు బియ్యం అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపెట్టుకుందాం. చూడండి ఈ విధంగా.
నీట్గా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 kg బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు తీసుకుందామండి. పెద్ద గ్లాస్తో మనము ఈ రైస్ని బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చండి. చూడండి 4 గ్లాసులు నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడంతా బాగా మిక్స్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనము ఇంకొకసారి బాగా కలిపెట్టి టేస్ట్ చూద్దాం ఒకసారి. ఇందులోకి ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. చూడండి ఇప్పుడంతా బాగా మిక్స్ చేసి మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము. మనకి 2 విజిల్ చాలండి ఈ అన్నంకి. చూడండి ఇప్పుడు విజిల్ పెట్టేసిన తర్వాత 2 విజిల్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా పెరుగు 1 కప్పు, ఎర్రగడ్డలు, టొమాటోలు, కొత్తిమీర, నైస్ ఉప్పు అండి. ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ మనము ఎర్రగడ్డల్ని, టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగుంటుందండి. చూడండి అలాగే కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి పెరుగు వేసుకుందాం 1 కప్పు. చూడండి దీనికి గట్టి పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నీళ్ళు ఉండకూడదండి మనకి పెరుగు అనేది. ఇందులోకి మనము ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డలు వేసుకుందాం మరియు టొమాటో, కొత్తిమీర వేసుకుందాం. ఒక పిడికెడంత కొత్తిమీర సరిపోతుందండి మనకి. చూడండి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువ కొంచెం చూడండి ఇంత మనకి ఉప్పు పడుతుంది. ఇప్పుడు వీటన్నింటి బాగా మిక్స్ చేద్దామండి. మనం నీళ్లు కలుపుకోకూడదండి. ఇది ఎంత గట్టిగా ఉంటే అంత టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి పెరుగు పచ్చడి సింపుల్గా రెడీ అయిపోయింది కదా. చూడండి ఇప్పుడు కుక్కర్ చల్లారిందో లేదో చూద్దాము. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీస్తాము. చూడండి ఈ విధంగా ఎంత నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి పొడి పొడిగా చాలా బాగుంటుంది. గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుందాం. చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. మిల్ మేకర్లు అనేటివి మనకి ప్రోటీన్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. మిల్ మేకర్లు తీసుకోవడం కూడా హెల్త్కి చాలా మంచిదండి. మనము చికెన్ 1 kg తీసుకునే బదులు 1/2 kg మిల్ మేకర్ తినడం ఈక్వల్ అవుతుందండి. ప్రోటీన్స్ హై ఉంటుంది, రిచ్ ఇన్ ఐరన్ కూడా అండి. చాలా మంచిది హెల్త్కి. ఎక్కువ కూడా తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి మనకి. చూడండి సింపుల్గా టేస్టీ హెల్తీ అయినటువంటి మిల్ మేకర్ పెరుగు పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ పొగడూరు వంటలు. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.